కంచగచ్చిబౌలి భూములపై సోషల్ మీడియా ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ నేత క్రిషాంక్ దిలీప్ కొనంతంను గచ్చిబౌలి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏఐని ఉపయోగించి సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన వ్యవహారంలో క్రిషాంక్, దిలీప్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. అన్నా సైకిల్ అన్నడితే కంచగచ్చిబౌలి భూములపై సోషల్ మీడియాలో ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ నేత క్రిషాంక్, దిలీప్ ని గచ్చిబౌలి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏఐని ఉపయోగించి సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన వ్యవహారంలో క్రిషాంక్, దిలీప్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన వ్యవహారంలో క్రిషాంక్, దిలీప్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, కొద్ది నిమిషాల క్రితమే పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు క్రిషాంక్తో పాటు దిలీప్ కూడా విచారణకు హాజరవడం జరిగింది. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు హెచ్సియు భూముల వ్యవహారానికి సంబంధించి వీళ్ళు ఏఐని ఉపయోగించి సోషల్ మీడియాలో, ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాటిని ఏఐని ఉపయోగించి మార్పుడు చేసిన తర్వాత వాటిని వైరల్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. 3 రోజుల పాటు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడంతో ప్రస్తుతం క్రిషాంక్తో పాటు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దిలీప్ కూడా ప్రస్తుతం అయితే మాత్రం గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వారిద్దరి నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే గచ్చిబౌలి పోలీసులు కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు క్రిషాంక్ అయితే మాత్రం ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో నిన్న తెలంగాణ హైకోర్టు కూడా పోలీసుల విచారణకు సహకరించాలంటూ కూడా నిన్న క్రిషాంక్ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ముఖ్యంగా వీళ్ళు వైరల్ చేసినటువంటి కొన్ని ఫొటోస్ కావచ్చు, వీడియోలను ఒక్కసారి చూసినట్లయితే ఏదైతే హెచ్సియు భూములు దాదాపు 400 ఎకరాల భూమికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటిని బుల్డోజర్లతోటి సదును చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ బుల్డోజర్లను చూసి అక్కడ జింకలు కావచ్చు, నెమళ్ళు పారిపోతున్నట్లు ఏఐ ద్వారా వాటిని మార్పిడి చేసి వాటిని సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా వాటిని వైరల్ చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ వ్యవహారానికి సంబంధించే క్రిషాంక్ను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి అనుమతించలేదు. ఎందుకంటే 4 వారాలకు వాయిదా వేసింది కాబట్టి ఈలోగా కేసు విచారణ దశలో ఉంది, విచారణ చేయాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించడంతో క్రిషాంక్ను వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి పోలీసుల విచారణకు సహకరించాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మనం చూసాం దాదాపు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినటువంటి ఈ యొక్క ఫొటోస్ అన్నిటిపైన చాలా మంది ఇది నిజమని నమ్మడం జరిగింది. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కావచ్చు, మరోవైపు ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారులు కూడా కొన్ని ఆధారాలు ఇవ్వడం జరిగింది. ఏఐను ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా మార్పుడు ఫొటోస్ కావచ్చు, వీడియోలన్నింటినీ కూడా వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసిన తర్వాత అక్కడ హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, బయట నుంచి వచ్చినటువంటి ప్రజా సంఘాలు కూడా అది నిజమని నమ్మి ఆందోళనలు, నిరసనలు తెలియజేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా క్రిషాంక్ను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇక రేపు, ఎల్లుండి కూడా 2 రోజుల పాటు విచారణకు రావాలంటూ కూడా ఇప్పుడు ఇచ్చిన
ఇచ్చినటువంటి నోటీసులో కూడా పేర్కోవడం జరిగింది. 3 రోజుల పాటు విచారించిన తర్వాత వారి వ్యక్తిగతమైనటువంటి మొబైల్స్ ను కూడా ఈ కేసులో సీజ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. గతంలోనే క్రిషాంక్ పైన ఈ యొక్క మార్ఫుడ్ వీడియోలు కావచ్చు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ కూడా గతంలోనే సిసిఎస్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగత దూషణలకు దిగారని, అసభ్యకరమైన పదజాలంతో దూషించాడంటూ కూడా మరొక కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కేవలం హెచ్సియులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మార్ఫుడ్ వీడియోలు, ఫోటోలకు సంబంధించి ఇప్పటి వరకు 4 కేసులు రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిందనేటువంటి అంశాన్ని కూడా నిన్న తెలంగాణ హైకోర్టులో చెప్పినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి ఈ కేసులన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరి ఈ రోజు స్టేట్మెంట్ లో క్రిషాంక్ కావచ్చు, మరోవైపు కొనతం దిలీప్, వీరిద్దరూ కూడా సోషల్ మీడియాస్ కు ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ కు వీరిద్దరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తర్వాత పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం చూడాలి. కేవలం ఈ ఫోటోలు వైరల్ కావడానికి, మరోవైపు మార్ఫుడ్ వీడియోలు, ఫోటోలను సర్క్యులేట్ చేయడంలో వీళ్ళిద్దరు పాత్రే ఉందా, ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనేటువంటి కోణంలో కూడా గచ్చిబౌలి పోలీసులు విచారణ జరిపిన తర్వాత దానిపైన ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే బిఎన్ఎస్ చట్టం ప్రకారం దాదాపు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.